అందరికీ నమస్కారం అండి. మన తెలుగు కథలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మరొక ఇతిహాసాన్ని విందామండి. ఈ కథ పేరు సాందీపని మహర్షి గురుదక్షిణ. ఇంకా కథ మొదలు పెట్టేద్దామా మరి? మధురలో కృష్ణ బలరాముల బాల్యం ఆటపాటలతో ఆనందంగా గడిచిపోసాగింది. కంసుడి వధ తర్వాత వారు దేవకీ వసుదేవుల వద్ద ఉంటూ వచ్చారు. యాదవుల కులగురు గర్గుడు. అతడి వద్ద కృష్ణ బలరాములకు చదువులు చెప్పించాడు వసుదేవుడు. గర్గుని వద్ద విద్యాభ్యాసం పూర్తయ్యాక మరిన్ని విద్యల కోసం అవంతిపురంలోని సాందీపని మహర్షి గురుకులంలో వారిని చేర్చాడు. సాందీపనుడి గురుకులంలో కృష్ణ బలరాములు తోటి పిల్లలతో సఖ్యంగా ఉంటూ గురువుకు శుశ్రూష చేస్తూ 64 రోజులు గడిపారు. ధనుర్వేదం, గదాయుద్ధం వంటి యుద్ధ విద్యలు సహా 64 విద్యలను 64 రోజుల్లోనే పూర్తిగా నేర్చుకుని గురువు ప్రశంసలు పొందారు. ఈ బాలకులు అసాధారణ శక్తిమంతులు అనుకున్నాడు సాందీపనుడు. విద్యలన్నీ పూర్తి చేసుకుని గురుదక్షిణ అడగమన్నారు బలరామకృష్ణులు. నాకు ఒక్కగానొక్క కొడుకు ఉండేవాడు. తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు ప్రభాస తీర్థంలో పాంచజన్యుడు అనే రాక్షసుడు నా కొడుకును ఎత్తుకుపోయాడు. నా జన్మకు ఇంతే ప్రాప్తం అని నేను సరిపెట్టుకున్నా నా భార్య మాత్రం అలా సరిపెట్టుకోలేకపోతోంది. అతడినే తలుచుకుంటూ రోజూ ఏడుస్తోంది. మీరు నాకు గురుదక్షిణ ఇవ్వదలుచుకుంటే అతడు ఎక్కడ ఉన్నది వెతికి తెచ్చిపెట్టండి, అంతే చాలు అన్నాడు సాందీపనుడు. గురువు కోరిక ఎలాగైనా తీర్చాలనే దీక్షతో కృష్ణ బలరాములిద్దరూ ప్రభాస తీర్థానికి వెళ్లారు. గురుపుత్రుణ్ణి వెతుకుతానంటూ కృష్ణుడు సముద్రంలోకి దూకేశాడు. సముద్ర గర్భంలో దాగున్న పంచజన్యుడు కనిపించాడు. గురుపుత్రుణ్ణి వీడే పొట్టన పెట్టుకున్నాడనే ఆగ్రహంతో కృష్ణుడు అతడితో యుద్ధానికి సిద్ధమయ్యాడు. అతడి పొట్ట చీల్చి అతన్ని సంహరించాడు. అతడి పొట్టలో గురుపుత్రుడు దొరకలేదు గాని ఒక శంఖం మాత్రం దొరికింది. అదే పాంచజన్యం. పంచజన్యుణ్ణి సంహరించిన కృష్ణుడు బయటకు వచ్చి రాక్షసుడి పొట్ట చీల్చినా గురుపుత్రుడు దొరకలేదు, బహుశా మరణించి ఉంటాడని బలరాముడితో చెప్పాడు. అలాగైతే యమపురికి వెళ్ళైనా గురుపుత్రుణ్ణి తీసుకొద్దాం అని అన్నాడు బలరాముడు. అలాగే కానిద్దాం అన్నాడు కృష్ణుడు. ఇద్దరూ యమపురికి వెళ్ళారు. యమపురి సింహద్వారం వద్ద నిలిచి కృష్ణుడు పాంచజన్యాన్ని పూరించాడు. బూన బోంతరాళాలు దద్దరిల్లేలా శంఖానాదం విని యముడు పరుగు పరుగున వచ్చాడు. మా గురుపుత్రుణ్ణి తక్షణమే అప్పగించు అని ఆజ్ఞాపించాడు కృష్ణుడు. కృష్ణుడి ఆగ్రహానికి యముడు భయకంపితుడయ్యాడు. దేవాదిదేవా శాంతించు. యమలోకానికి వచ్చే జీవుల పాపపుణ్య విచారణ చేసి తగిన శిక్షలు విధించే అధికారం మాత్రమే నాకుంది. జీవుల ప్రాణాలను తీసేవాణ్ణి నేను కాదు. ఆ పని మృత్యుజేవతది అన్నాడు. ఏమిటి, ఒకరి మీద ఒకరు నెపాలనెట్టుకుంటూ కాలయాపన చెయ్యాలని చూస్తున్నారా? మా గురుపుత్రుణ్ణి అన్వేషిస్తూ ఇక్కడకు వస్తే కనీసం భయభక్తులు కూడా లేకుండా ఆ మృత్యువు అవిధేయత చూపడం ఎంతటి దుస్సాహసం! తక్షణమే మా గురుపుత్రుణ్ణి అప్పగించుకుంటే ఆ మృత్యువుకు తగిన శాస్త్రి అనుభవించేలా చేస్తాను అంటూ విల్లమ్ములందుకున్నాడు కృష్ణుడు. భయంతో వణుకుతూ శరణు శరణు స్వామి అంటూ పరుగు పరుగున వచ్చిన మృత్యుదేవత సాందీపనుడి కొడుకును కృష్ణుడికి పదిలంగా అప్పగించాడు. కృష్ణ బలరాములు గురుపుత్రుణ్ణి వెంటబెట్టుకుని యమలోకం నుంచి బయలుదేరి నేరుగా గురువు ఆశ్రమానికి చేరుకున్నారు. గురువుకు పాదాభివందనం చేసి ఇదిగో మీ పుత్రుడు అంటూ ప్రభాస తీర్థంలో రాక్షసుడు అపహరించిన బాలుణ్ణి అతడికి అప్పగించారు. తిరిగి వచ్చిన పుత్రుణ్ణి చూసి సాందీపనుడు ఆయన భార్య ఆనంద బాష్పాలు రాల్చారు. కృష్ణుణ్ణి వేనోళ్లా పొగిడారు. గురువు ఆశీస్సులు తీసుకుని బలరామకృష్ణులు తిరిగి మధురకు పయనమయ్యారు. కథ సమాప్తం. మరిన్ని కథల కోసం మన తెలుగు కథలు యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.